guys, welcome back to Smash Well. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు ఏ రెసిపీతో మేము ముందుకే వచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు మన ఆంధ్ర అదేనండి సంక్రాంతి స్పెషల్ అయిన నాటుకోడి కర్రీతో మేము ముందుకే వచ్చాను. ఈ నాటుకోడి ఫ్రమ్ అమలాపురం అనమాట. మనకైతే అక్కడి నుంచే వచ్చింది. దీన్ని 3 సార్లు మంచి క్లీన్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ ఇదంతా వేసుకుని ఒక 20 to 25 minutes వరకు మ్యారినేట్ చేసుకుని పక్కన అయితే పెట్టేశాను. సో ఈ కర్రీ వచ్చేసి మనం కుక్కర్లో అయితే కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్క పెట్టుకుని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో అది హీట్ అయ్యేంత వరకు చూసి 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఫ్లవర్, దాల్చిన చెక్క, ఒక మొగ్గ అండ్ 3 ఇలాచీస్ వేసుకోండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిందని తెలిసిన తర్వాత అవన్నీ పట్టుకెళ్ళి దీంట్లో వేసేసేయండి. నేను ఆల్రెడీ ఒక 3 to 4 స్మాల్ ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా థింగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా పట్టుకెళ్ళి దాంట్లో వేసేయండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోండి. అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు కాస్త తిప్పుకుంటూ ఉండండి. అది పచ్చి వాసన పోయింది అన్న టైంలో ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ పట్టుకెళ్ళి దాంట్లో వేసేయండి. ఈ చికెన్ వాటర్లో కాకుండా డైరెక్ట్ ఈ ఆనియన్స్లో, ఈ మసాలాస్లో మాత్రం కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 50 to 60% దీంట్లోనే కుక్ అవ్వాలి. ఈ టైంలో కనుక మీరు వాటర్ వేస్తే అది సాఫ్ట్నెస్ అనేది రాదనమాట. పైన అయితే ప్లేట్ పెట్టేయండి. అట్లా వాటర్ అయితే అస్సలకి వేయద్దు. వాటర్ వేసే రబ్బర్ లాగా అయిపోతుంది. తీసి చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 40% వరకు కుక్ అయింది. అట్లా పైన ప్లేట్ పెట్టి మాత్రం కుక్ చేసుకుంటూ ఉండండి. ఒక్కసారి నేను గరిటె తీసి అటు ఇటు చూస్తున్నా ఎంత పర్సెంటేజ్ కుక్ అయిందో చూడాలి అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 50% వరకు మనకి ఇది కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాతే మీకు సాల్ట్, ఇంకా కారం, పసుపు ఇదంతా అడ్జస్ట్ చేసుకునే టైం వచ్చింది. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ కారం చాలా పడుతుంది అనిపించింది. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ సాల్ట్ కూడా సరిపోలేదు. సో 1 స్పూన్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇంకొక 10% ఈ సాల్ట్, ఉప్పు, పసుపులో మాత్రం కుక్ అవ్వాలి. సో ఆల్రెడీ నేను 3 to 4 చిన్న టమాటోస్ కట్ చేసుకుని పక్కన పెట్టేశాను. చూసారు కదా, అది 60% కుక్ అయిపోయింది అన్న తర్వాత ఈ టమాటోస్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలన్నమాట. ఇది కూడా చాలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 4 minutesలో అయితే మీకు కుక్ అయిపోతుంది. పైన అయితే కుక్కర్ది ఉంటుంది కదా ప్లేట్, అది పెట్టేసేయండి. ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది. నేను ఒక్కసారి చూస్తున్నా లోపల నుంచి టమాటో స్లైస్ ఒక్కటి తీసి కుక్ అయిందా లేదా అని చెప్పి. ఆల్మోస్ట్ ఫైన్ అయిపోయింది, కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కుక్కర్ విజిల్స్ అయితే పెట్టించుకోవాలి కదా. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న దాంట్లో. సో గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకెలాంటి మసాలాస్ అయితే యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేయాలి. సో ఒక 6 విజిల్స్, కరెక్ట్గా 6 విజిల్స్ అయితే వెయిట్ చేశాను. సో కుక్కర్ విజిల్స్ అయితే వస్తుంది. ఇలాగ మనం రసం పెడదామని చెప్పి పక్కనైతే రసం పెట్టేస్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆనియన్స్, జీలకర్ర, టమాటో స్లైసెస్, 4-5 మెంతు గింజలు, సో ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ధనియాలు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇంత చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఉప్పు, కారం, పసుపు అది కూడా మీకు తగినంత మీరు వేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము 0 స్పైసెస్ కదా, అందుకే పచ్చిమిర్చి అసలుకి యాడ్ చేయం. కొంచెం ఎండిపోయిన కరివేపాకు కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోండి అబ్బా. మిరియాలు కూడా వేసుకున్నాను. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. సో తాలింపు కూడా చేస్తాను. ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇంతలో మన విజిల్స్ అన్నీ వచ్చేసింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ ఫైన్ కుక్ అయిపోయిందన్నమాట. చూసారు కదా, పైకి ఆల్మోస్ట్ ఆయిల్ అయితే మొత్తం తేలుతూ ఉంది. సో కలర్ కూడా చాలా బాగుంది. పీస్ కూడా భలే కుక్ అయిందనమాట. జస్ట్ ఒకటి చెక్ చేసి చూసాను నేను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొంచెం చికెన్ మసాలా, అది ఆచి అయితే ఆచి, ఎవరెస్ట్ అయితే ఎవరెస్ట్, ఏదైతే అది కొంచెం వేసుకోండి. కొరియండర్ లీవ్స్, అది కొత్తిమీర అండ్ మింట్ లీవ్ కూడా వేసుకోండి. వాట్ ఈజ్ దట్ కాల్, వెయిట్ పుదీనా మాట, పుదీనా ఆకు కూడా కొంచెం వేసుకోండి. చూసారు కదా, వేసాను. సో మొత్తం ఫుల్గా మిక్స్ చేసేసి నేను ఒక గిన్నెలోకి అయితే మొత్తం సర్వ్ చేసేసుకున్నా. లిటరల్లీ టేస్ట్ అయితే పీక్స్ అనమాట. పీక్స్ అంటే పీక్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.